నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ నిపుణుల్ని తయారు చేసి ప్రపంచానికి అందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. విద్యార్థులతో క్వాంటమ్ టాక్ బై సీఎం సిబిఎన్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సైబరాబాద్ నిర్మాణం ద్వారా హైదరాబాద్ ఐటీ గ్లోబల్ హబ్ గా ఎదిగిందని వ్యాఖ్య. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో గణనీయమైన వృద్ధి సాధించే దిశగా పనిచేస్తుందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడి. గత ప్రభుత్వంలో జరిగిన వినాశనాన్ని అధిగమిస్తూ ప్రజల హామీలను నెరవేరుస్తూ రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పాటుపడుతుందని వ్యాఖ్య. వైద్య కళాశాలలో బాలికల వసతి గృహం నిర్మాణానికి జగన్ 5 కోట్లు కూడా ఇవ్వలేదని, నిధులు ఇవ్వని వ్యక్తికి పీపీపీ కళాశాలల గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం. ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల బాలిక వసతి గృహం భవనం నిర్మాణం పూర్తి చేయడంలో జగన్ చేతులెత్తేశారని విమర్శ. ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ నిపుణుల్ని తయారు చేసి ప్రపంచానికి అందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సైబరాబాద్ నిర్మాణం ద్వారా హైదరాబాద్ ఐటీ గ్లోబల్ హబ్ గా ఎదిగిందని తెలిపారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ కేంద్రం ఏర్పాటుతో సాంకేతికంగా భారీ ముందడుగు వేస్తున్న ఏపీ ప్రభుత్వం ఆ రంగంలో నైపుణ్యాలను పెంచేందుకు కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులతో క్వాంటమ్ టాక్ బై సీఎం సిబిఎన్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్వాంటమ్ ప్రోగ్రామ్ లో వివిధ అంశాలను ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకి సీఎం వివరించారు. 25 ఏళ్ల క్రితం ఐటీ విజన్ రూపొందించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని గుర్తు చేశారు. అమెరికాకు సిలికాన్ వ్యాలీ లాగానే భారత్ క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. విజ్ఞానం భారతీయుల డిఎన్ఏలోనే ఉందని, క్రీస్తు పూర్వం 2500లోనే భారతీయులు అర్బన్ ప్లానింగ్ చేశారని ఈ సందర్భంగా వెల్లడించారు. ఆయుర్వేద, తక్షశిల, నలంద యూనివర్సిటీలు స్కిల్ రూట్ లాంటి అంశాలను సాధించామని తెలిపారు. మీ క్యారియర్ బిల్డప్ చేసుకునే బాధ్యత మీది. ఆల్ యంగ్ బ్రెయిన్స్, అడాప్టబిలిటీ ఈజ్ వెరీ హై. లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో ఉండే అకాడమిక్ లీడర్స్ కానీ, పాలసీ మేకర్స్ కానీ, ఈ ఎకో సిస్టమ్ క్రియేట్ చేసే మిగిలిన వాళ్ళందరూ ఇంటలెక్చువల్స్ అంతా ముందుకొస్తే ఇండియాని నెక్స్ట్ లెవెల్ తీసుకునే అవకాశం ఉంటుంది. నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకుని గ్లోబల్ నాలెడ్జ్, ఆ ఆలోచన విధానాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను పిల్లలందరికీ చెప్తున్నా, స్టూడెంట్స్ అందరికీ, యు ఆర్ ఆల్ థింకింగ్ టుమారో, ఐఆమ్ థింకింగ్ నెక్స్ట్ 20 years. 30 ఏళ్లకు మునుపు ఆలోచించిన విధానం చూస్తే తెలుగు వాళ్ళు ఎక్కడికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కి వచ్చారు. ఈ రోజు నేను చెప్పే విజన్ మీరు అర్థం చేసుకోగలిగితే మీరు ఎక్కడికి పోవాల్సిన పని, ఇక్కడ మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు గ్లోబల్ సిటిజన్స్ కావాలనుకున్నాం, గ్లోబల్ సిటిజన్స్ అయ్యారు. ఇప్పుడు గ్లోబల్ లీడర్స్ కావాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది కూడా మన చేతుల్లో ఉంది. స్టూడెంట్స్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 5 ఏళ్ళు 7 years మీరు కష్టపడితే మీ క్యారియర్ మీరు ఏది కోరుకుంటే జరుగుతుంది. ఈ ఆపర్చునిటీ మిస్ అయితే మళ్ళీ రాదు. మీరు చేసే పని ఇన్నోవేటివ్గా చేయడం, క్రియేటివ్గా చేయడం. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో గణనీయమైన వృద్ధి సాధించే దిశగా పనిచేస్తుందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. గత ప్రభుత్వ 5 సంవత్సరాల కాలంలో జరిగిన వినాశనాన్ని అధిగమిస్తూ ప్రజల ఆకాంక్ష మేరకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పాటుపడుతుందని తెలిపారు. మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసకర పాలన నేపథ్యంలో నష్టాన్ని అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రానున్న కాలంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అనటంలో సందేహం లేదని తెలిపారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగినటువంటి పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఒక స్ట్రాంగెస్ట్ పొలిటికల్ పవర్ ఉందని చెప్పేసి అటువంటి నమ్మకం కలిగించి వారి ద్వారా ఈరోజు తీసుకొస్తారని చెప్పేసి మనం చేస్తాను. గూగుల్ రావడంలో కానివ్వండి, రిలయన్స్ రావడంలో కానివ్వండి, అదేవిధంగా కాగ్నిజెంట్ రావడంలో కానివ్వండి, ఈ దిగ్గజాలు రావడంలో లోకేష్ గారి పాత్ర గణనీయమైందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే మేము చెప్పామో, మరి తల్లికి వందనం కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, స్త్రీ శక్తి కానివ్వండి, ఇవన్నీ కూడా మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది. ప్రజల్ని అట్టడుగున్న ప్రజలకి మరి చేతులిచ్చే విధంగా ఈ కార్యక్రమాలు చేసి వారి కుటుంబాన్ని మరి అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం
చిత్తశుద్ధి ఉందని చెప్పేసి మనం చేస్తాం. మా ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఏ విధంగా ఉంటుందంటే సంక్షేమ కార్యక్రమాలతో స్టాప్ అవ్వాలి. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మనం చాలా మేలు చేసామనే ఆలోచన కంటే కూడా వాటిని అమలు చేస్తూనే కుటుంబాల్లో పిల్లలకి మనం కనుక మంచి ఉద్యోగాలు ఇచ్చినట్లయితే సాఫ్ట్వేర్ ఉద్యోగం కానివ్వండి, ఐటీ ఉద్యోగం కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా మంచి ఉద్యోగాలు ఇస్తే ఆ కుటుంబాలు సామాజికంగా అభివృద్ధి చెందుతాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుటుంబాలు గ్రామాల్లో గౌరవం పొందుతాయి. ఆ విధంగా కూడా వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలనే లక్ష్యంతో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా రైతులకు కూడా గిట్టుబాటు ధరలతో రైతులు కూడా సంతోషంగా వ్యవసాయం చేయాలి. వైద్య కళాశాలలో బాలికల వసతి గృహం నిర్మాణానికి జగన్ 5 కోట్లు కూడా ఇవ్వలేదని, నిధులు ఇవ్వని వ్యక్తికి పీపీపీ కళాశాలల గురించి మాట్లాడే అర్హత లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల బాలికల వసతి గృహం భవనం నిర్మాణం పూర్తి చేయడంలో జగన్ చేతులెత్తేశారని విమర్శించారు. విద్యార్థులకి ఉన్నత వైద్య విద్య, ఉత్తమ చికిత్సే లక్ష్యంగా పీపీపీ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల బాలికల నూతన వసతి గృహ నిర్మాణ భవనాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. వైద్య కళాశాలలో బాలికల వసతి గృహం నిర్మాణానికి జగన్ 5 కోట్లు కూడా ఇవ్వలేదని, నిధులు ఇవ్వని వ్యక్తికి పీపీపీ కళాశాలల గురించి మాట్లాడే అర్హత లేదని తెలియజేశారు. 80% పూర్తయిన భవన నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడం దారుణమని మండిపడ్డారు. త్వరలో మొత్తం 5 ఫ్లోర్లను విద్యార్థులకి అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేశారు. సిద్ధార్థ నర్సింగ్ కళాశాల విద్యార్థుల వసతి సమస్యల్ని పరిష్కరిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. సంతోషంగా ఉండాలి. ఎంటర్టైన్మెంట్ కూడా జీవితానికి అవసరం, వినోదం అవసరం, కానీ జీవితం వినోదం కాకూడదు. మీరు అలా సంతోషంగా ఉండాలి, వసతి ఉండాలి, మంచి డైనింగ్ ఏరియా ఉండాలి, బాగా చదువుకోవాలి, కాస్త ఎంటర్టైన్మెంట్ కోసం రీల్స్ కూడా చేసుకోవాలనే కదా ఇవాళ మేము ఈ హాస్టల్ తొందర కట్టాం. అవునా కాదా? నో, ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ దెమ్. మీడియా పూర్తిగా మిత్రులారా వాళ్ళని చూడడానికి అవకాశం లేక నేను ముందే మామూలు కనిపించను. దానితోడు మీరు ఇవాళ కొద్దిగా సంతోషంగా ఉంది, రెండో వైపు బాధగా కూడా ఉంది. ఒక ప్రెస్టీజియస్ మెడికల్ కాలేజ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ఎంతో కష్టపడి మెరిట్లో సీట్ సాధించి ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు, ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్కి హాస్టల్ లేకపోవడం, వారు ఇబ్బంది పడడం, ఎప్పుడో 2017లో శాంక్షన్ అయిన హాస్టల్ బిల్డింగ్ పూర్తి చేయలేకపోవడం, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ 18 నెలల్లో వచ్చిన తర్వాత మనం కాస్త వచ్చి ఒకరోజు ఇక్కడికి వచ్చి రివ్యూ చేస్తున్న సందర్భంగా అప్పటి ప్రిన్సిపాల్ గారు, సూపరింటెండెంట్ గారు ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకురావడం, తర్వాత వెంటనే పనులు. హైదరాబాద్ రామచంద్ర మిషన్ కన్హా శాంతివనం హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ కి చెందిన కమలేష్ డి పాటిల్ దాజీ వారి బృందంచే మంగళవారం ఏపీ సచివాలయంలో ఐఏఎస్ అధికారులు, ఇతర విభాగాల అధికారులు, సిబ్బందికి ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ మరియు ఇన్నోవేటివ్స్ మెడిటేషన్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో మెడిటేషన్, ఇతర ప్రక్రియల వలన కలిగే ప్రయోజనాలు, వాటిని అనుసరించవలసిన విధానాలపై ఆయన వివరించడంతో పాటు సుమారు అర్ధగంట పాటు అధికారులతో మెడిటేషన్ చేయించారు. అలాగనే ధ్యానం, ఇతర మూలచక్ర ప్రక్రియలు, వాటి వలన కలిగే ప్రయోజనాలను గురించి వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల హైదరాబాద్ లోని కన్హా శాంతివనాన్ని సందర్శించిన పిదప వారి విజ్ఞప్తి మేరకు ఇక్కడ ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు దాజీ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ సెక్రటరియట్ రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్ డైరీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఆవిష్కరించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమక్షంలో ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో 2026 క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్ డైరీలను సీఎం ఆవిష్కరించారు. జీవ వైవిధ్యం, ఆంధ్రప్రదేశ్ సజీవ వారసత్వం అనే థీమ్తో క్యాలెండర్ ని అసెంబ్లీ సెక్రటరియట్ రూపొందించింది. ఏపీలోని ప్రకృతి సంపద, కళలు, సాంప్రదాయాలు, ఆధునిక సాంకేతికతలకు అద్దం పట్టేలాగా కొత్త సంవత్సరం క్యాలెండర్ ను రూపొందించారు. ఏపీలో ఉన్న వివిధ వన్య ప్రాణుల గురించి అవగాహన కల్పించేలాగా నూతన సంవత్సర క్యాలెండర్ రూపకల్పన జరిగింది. ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య వారసత్వాన్ని, సీఎం ఆలోచనల్ని చాటి చెప్పేలాగా 2026 క్యాలెండర్ ఆవిష్కృతమైంది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరును తొలగించడంపై ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ జరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై మోడీ పెట్టిన అక్రమ కేసులను కోర్టు కొట్టివేసిందని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలపై కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగింపు, నేషనల్ హెరాల్డ్ కేసుపై ఏఐసిసి సెక్రటరీ జరిత ఆంధ్రరత్న భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం ఆ పథకాన్ని నాశనం చేయటమేనని తెలియజేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ కంప్లైంట్ ను కోర్టు డిస్మిస్ చేసిందని, రాహుల్, సోనియాలపై పర్సనల్ ద్వేషంతోనే కేసులు పెట్టారని తెలియజేశారు. కేంద్రంలో బీజేపీ నిరంకుశ పాలన చేస్తుందని, దానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామని తెలిపారు. The Indian National Congress welcomes the verdict in the National Herald case, and we do know that truth prevails and vendetta has been exposed. We have to understand that the recent order of the Delhi court dismissing the ED's money laundering complaint in the National Herald matter is a significant legal and moral victory for the Indian National Congress. The decision has exposed the lack of legal foundation behind years of harassment of Congress leadership in this case. We also have to understand that the politically motivated case targeting Congress Parliamentary Party Chairperson Srimati Sonia Gandhi ji and the leader of opposition Shri Rahul Gandhi ji was never about the law, but driven by personal hatred, personal vendetta. The special court has categorically questioned and pulled up the ED for initiating a money laundering investigation case in 2021 after arbitrarily reversing its own earlier stand in the National Herald case. We have to understand that Modi Shah's నియోజకవర్గంలో ప్రజలు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో తెలుసుకుని ఆ సమస్యలకి పరిష్కారం చూపటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు వెల్లడించారు. ప్రజాప్రతినిధులుగా రోజు ప్రజల మధ్య ఉంటూ బాధ్యతతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. నియోజకవర్గాన్ని సమస్యల రహిత నియోజకవర్గంగా, మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మంగళవారం సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ గోపువారి వీధిలో 45 లక్షల వ్యయంతో నూతనంగా సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో గత 19 నెలలుగా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గం నేడు ప్రతి డివిజన్ లో అభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు. అలాగే నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో అభివృద్ధి పరుగులు తీస్తుందని, రోడ్లు, త్రాగునీరు, కమ్యూనిటీ హాల్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాల భవనాలు అన్ని మౌలిక వసతుల కల్పన చేస్తున్నామని తెలియజేశారు. కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ 23వ డివిజన్లోని గోపువారి వీధిలో 45 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగిందని తెలియజేశారు. డివిజన్లో అనేక అభివృద్ధి పనులు కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో జరిగాయని తెలిపారు. నిత్యం ప్రతి డివిజన్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, వాటర్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ, స్కూల్ భవనాలు కానీ, అన్ని రకాలుగా ఏ డివిజన్లో ఏ సమస్య ఉంది, ప్రజలు అక్కడ ఏ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆ సమస్యని పరిష్కరించడంలో నిత్యం పనిచేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో మా కార్పొరేటర్లు కానీ, మా మాజీ కార్పొరేటర్లు కానీ, శాసనసభ్యుడిగా నేను, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని కానీ అందరం కూడా నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రకాలుగా ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ ప్రధానమైనటువంటి రైల్ అండర్ బ్రిడ్జిలు, రైల్ ఓవర్ బ్రిడ్జిలు, గుణదల్లో ఆర్ఓబిని మరి పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ చిన్ని రైల్వే మంత్రితో పలుసార్లు కలవటం, దాన్ని శాంక్షన్ చేయించడం, టెండర్ కూడా పిలవటం కూడా జరిగింది. ఒక 10 రోజుల్లోనే టెండర్ పూర్తయితే అది 316 ఏదైతే ఉందో దాన్ని త్వరితగతిన పూర్తి చేస్తాం. రెండోది, ఎప్పటి నుంచో 2009 నుంచి ఆగిపోయినటువంటి రైల్ ఓవర్ బ్రిడ్జి గుణదల ఓలోచార్ కంపెనీ దగ్గర దాన్ని కూడా ప్రారంభిస్తాం. ఖచ్చితంగా పనులు మొదలు పెడతాం, పూర్తి చేస్తాం. అలాగే ఆర్ఓయూబీలు కూడా ప్రతిపాదనలు వెళ్ళి రైల్వే బోర్డు అనుమతి కొరకు అన్ని కూడా ప్రయత్నిస్తూ ఉన్నాం. దాన్ని కూడా
మొదలు పెడతాం. ఇవాళ 23వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సోదరుడు నిలబడిన బాల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని బోండా ఉమా గారు ఎమ్మెల్యేగా గెలిచిన 2 సంవత్సరాల లోపే సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా, మరి 23వ డివిజన్ని మోడల్ డివిజన్ గా తీర్చిదిద్దడంలో బోండా ఉమా గారి యొక్క మార్పు ఏ రకంగా ఉంటుందో ఈ రోజు ప్రజలందరూ చూస్తున్నారు. దానిలో భాగంగా ఈ రోజు 23వ డివిజన్ లోని 3 రోడ్లు, తాజా పున్నయ్య వీధి, అలాగే గోపవారి వీధి, అలాగే మేరీ స్ట్రీట్ లో ఉన్నటువంటి దూపవారి వీధి, ఈ 3 రోడ్లకి 45 లక్షల రూపాయల వ్యయంతో ఈ 3 రోడ్లు కూడా సీసీ రోడ్లు వేయటం ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు పేద ప్రజల పెన్నిధి బోండా ఉమామహేశ్వరరావు గారు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి 400 కోట్ల రూపాయలతో కూటమి ప్రభుత్వం అధికారులు యేసుక్రీస్తు బోధనలు ఇప్పటికీ ఎప్పటికీ ప్రపంచంలోని మానవాళికి మార్గదర్శకమని 47వ డివిజన్ బీజేపీ అధ్యక్షురాలు ఆకారపు విజయకుమారి, పార్టీ అధ్యక్షులు నాగోతి రమణ పేర్కొన్నారు. డివిజన్ లో గత 8 ఏళ్లుగా క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవ సోదరులతో ఎంతో వైభవంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటం సంతోషంగా ఉందని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం 47వ డివిజన్ భారతీయ జనతా పార్టీ ఎస్ఎస్ఎల్ మోర్చా అధ్యక్షురాలు ఆకారపు విజయకుమారి, టీడీపీ డివిజన్ అధ్యక్షులు నాగోతి రమణ అనిల్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకు చీరలు, దుప్పట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా డివిజన్ నేతలు మాట్లాడుతూ క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తుందని, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి సంయుక్త ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధితో పాటు డివిజన్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అందిస్తుందని తెలిపారు. గత వరదలలో విజయవాడ నగరంలో ప్రభుత్వం పేదలకు అండగా నిలిచిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నా పేరు ఆకారపు విజయకుమారి, 47వ డివిజన్ ఎస్సీ మోర్చా బీజేపీ మహిళా అధ్యక్షురాలు నేను. మరి ఈరోజు ఇక్కడ సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నాను. మా డివిజన్లో మాతో పాటు నాగోతి రామారావు, మల్లెపు రాజు, మరి జనసేన చిన్నబాబు, మరి మా డాన్స్ మాస్టర్ రమేష్ గారు, వీళ్ళందరూ నాతో ఈరోజు పాల్గొనటం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పుడే కాదు, గత 8 ఏళ్ల నుంచి జనసేన సిటీ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా నేను ఇలాగే పంచుకున్నాను. పండక్కి పేద ప్రజలకి చీరలు, దుప్పట్లు పంచడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో మరి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. ముందు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను. ఎందుకంటే ముత్తు తుఫాను వర్షానికి అందుట్లో బాధ్యురాలని నేను కూడా ఉన్నానండి. 150 కుటుంబాలకి మరి ఏది లోటుపాటు లేకోకుండా చేశారా. ఈరోజు మేము ఇంత సంతోషంగా క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే ఒక చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మేము చాలామంది ప్రజలు సంతోషంగా ఉన్నాం కాబట్టి జరుపుకుంటున్నాను ఈరోజు నేను ఈ కార్యక్రమం. మరి కూటమి ప్రభుత్వం జనసేన కానీ, బీజేపీ కానీ, మరి టీడీపీ పార్టీ వేడుకలు జరుగుతున్నాయో ఈరోజు 47వ డివిజన్లో సెమీ క్రిస్మస్ ఆకవరపు విజయకుమారి గారు మహిళా ఎస్సీసీఎల్ మోర్చా అధ్యక్షురాలుగా ఆమె పనిచేస్తుంది. ఆమె ఆధ్వర్యంలో ఈరోజు పేదలకి దుప్పట్లు, చీరలు, అలాగే సెమీ క్రిస్మస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక కేక్ కూడా కట్ చేయడం జరిగింది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన కానించి ఎంపీ గారు చిన్ని గారు కానీ, ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి నాయకత్వంలో డివిజన్లో మొత్తం ఏ పనులున్నా ఇప్పుడు ఆమె కూడా మొన్న వరదల బాధ్యతల్ని ఏదైతే రాకేష్ కాన్వెంట్లో పెట్టి వాళ్ళకి అందరికీ భోజనాలు కానీ, వాళ్ళకి నిత్యావసర వస్తువులు కానీ, వాళ్ళకి రావాల్సినవి అన్నీ దగ్గరుండి ఆ ఏర్పాట్లు చూడడం కానీ, కొండ మీద ఏదైనా పేదవారికి ఏదైనా అందుబాటులో ఉండి ఆమె వంతు కృషి చేస్తుంది. అలాగే కూటమి ప్రభుత్వం తరపు నుంచి వైస్ ప్రెసిడెంట్ మల్లెపు రాజు గారు కానీ, చిన్నబాబు కానీ, రమేష్ గారు కానీ మేమందరం అందుబాటులో ఉంటూ ఏ పేదవారికి జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు 36వ విజయవాడ పుస్తక మహోత్సవాలు జరుగుతాయని ఎంఎస్కో విజయ్ కుమార్ వెల్లడించారు. పుస్తక అభిమానులు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రచురణకర్తలు, రచయితలు వేలాది మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పారు. పెద్ద సంఖ్యలో పుస్తక అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఎంఎస్కో విజయ్ కుమార్, సొసైటీ అధ్యక్షులు టి మనోహర్ నాయుడు, సెక్రటరీ కె లక్ష్మయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు. లక్షలాది పుస్తకాల ఆవిష్కరణ
ఆవిష్కరణ ఈ కార్యక్రమంలో జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వంటి ప్రముఖులు హాజరవుతారని అన్నారు. బుక్ ఫెస్టివల్లో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక సాహిత్య కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. పుస్తక అభిమానులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. జనవరి 2వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఈ యొక్క పుస్తక మహోత్సవం నిర్వహించడానికి సన్నాహాలు ఏర్పాటు చేశాం. ఈ 2వ తారీఖు నుంచి ప్రతిరోజు 2 గంటలకు స్టార్ట్ అయ్యి 9 గంటల వరకు ఈ విజయవాడ పుస్తక మహోత్సవంలో ఈ ప్రదర్శన ప్రారంభమైనప్పటి నుంచి 12వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు 2 నుంచి రాత్రి 9 వరకు ఈ పుస్తక ప్రారంభంలో ఉంటుంది. అదేవిధంగా ఈ పుస్తక మహోత్సవం ప్రధాన వేదికకు డాక్టర్ బివి పట్టాభిరావు పేరు, అదేవిధంగా ప్రతిభా వేదికకు నార్లేకర్ గారి పేరుతో ఈ సమావేశాలు ఏర్పాటు చేశాం. అదేవిధంగా ప్రతిరోజు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు దేశ అంతర్జాతీయ సమస్యలపైన విజయవాడ నగరం సిద్ధమవుతోంది. జనవరి 2 నుంచి 12 వరకు జరిగే ఈ సాహిత్యోత్సవాలకి అనేక మంది పుస్తకాభిమానులు, లక్షలాదిగా పుస్తకాభిమానులు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ప్రచురణకర్తలు, పుస్తక విక్రేతలు అందరూ కూడా తరలిరాబోతున్నారు. సుమారు 300 మందికి పైగా ప్రచురణ సంస్థలు, పుస్తక విక్రేతలు పార్టిసిపేట్ చేయడం కాకుండా లక్షలాది పుస్తకాలు ఈ పుస్తక మహోత్సవంలో ఆవిష్కృతం కాబోతున్నాయి, దాని ప్రజలకు అందుబాటులో రాబోతున్నాయి. ఈ పుస్తక మహోత్సవంలో జనవరి 6వ తారీఖున 36వ పుస్తక మహోత్సవంలో ప్రత్యేకత ఏంటంటే, గతంలో మేము సాహిత్య కార్యక్రమాలు చర్చలు నిర్వహిస్తే వాళ్ళు, కానీ ఈ సంవత్సరం గత 25 సంవత్సరాల్లో వచ్చినటువంటి సాహిత్య రంగంలో, ప్రచురణ రంగంలో వచ్చినటువంటి మార్పులకు సంబంధించి ఒక సదస్సులాగా 3 స్పీకర్లతోటి మాట్లాడించాలని అనుకున్నాం. అందులో భాగంగా తెలుగు కథ మీద 25 ఏళ్ల కాలంలో వచ్చినటువంటి మార్పు, అంటే నవల 25 ఏళ్ల నవల, 25 ఏళ్ల విమర్శ, సాహిత్య విమర్శ, 25 ఏళ్ల బాల సాహిత్యం, అనువాద సాహిత్యం, అట్లనే ప్రచురణ రంగం, ఈ రంగాల్లో వచ్చినటువంటి మార్పులకు సంబంధించి ప్రతిరోజు ఒక కార్యక్రమం ఉంటుంది. ఈ సబ్జెక్టుల మీద 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైందవ సమాజాన్ని బలహీన పరిచేందుకు వారిని విభజించి ఐక్యత లేకుండా చేశారని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు సానా శ్రీనివాస్ విమర్శించారు. విభజన కొనసాగించడం వలన హిందువులు ఇప్పటికే బలహీనపడ్డారని, భవిష్యత్తులో మరింత దారుణంగా పరిస్థితి మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఇందుకోసం హిందువులందరినీ జాగృత పరుస్తూ అన్ని ప్రాంతాల్లో సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో అరండలపేట అంకమ్మ తల్లి బస్తీలో హిందూ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమయంలో ప్రధాన వక్తగా పాల్గొన్న విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు సానా శ్రీనివాస్ మాట్లాడారు. కులాల పేరిట హిందూ ధర్మాన్ని, సంస్కృతిని విచ్ఛిన్నం చేసే శక్తుల పట్ల జాగృత వహించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అలాగనే హిందువులంతా కూడా ఐక్యంగా సంస్కృతిపై జరుగుతున్న దాడిని తిప్పికొట్టాలని ఆయన అన్నారు. న్యాయవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ హిందూ సమ్మేళన ఆవశ్యకతను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయవాది చొప్పర వెంకటేశ్వరరావు, గురు భవానీ, నిమ్మని శివయ్య, మాదిరాల ఉమా, పిఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. సానా శ్రీనివాస్, విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్ జిల్లా అధ్యక్ష బాధ్యతలో ఉన్నాను. దేశం మొత్తము దాదాపు 6 లక్షల గ్రామాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇచ్చిన సూచన ప్రకారము హిందూ సమాజము ఈ హిందూ సమ్మేళనాల్ని నిర్వహించుకుంటుంది. దీంట్లో భాగంగా విజయవాడ ఏలూరు రోడ్డు రామ మందిరం ఎదురు రోడ్డులో ఈ హిందూ సమాజం కుటుంబాలతో ఈరోజు హిందూ సమ్మేళనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. హిందూ బంధువులు కుటుంబ సమేతంగా ఈ సమ్మేళనంలో పాల్గొంటున్నారు. ఈ సమ్మేళనం ఎందుకంటే మనం స్వతంత్రం రాకముందు నుంచి చూస్తున్నాము, హిందువులని జాతి, మత, ప్రాంతము, భాషము ఇలా విడదీసి పాలించిన పాలకుల చరిత్ర మనందరికీ తెలుసు. ఏదైతే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఈ హిందూ సమాజం విడిపోయి బతకడం వలన భారతదేశానికి ఎంత ప్రమాదం జరిగింది, రాబోయే రోజుల్లో ఎంత ప్రమాదం జరుగుద్ది, దాని గురించి హిందూ సమాజం సంఘటితంగా లేకపోతే భారతదేశాన్ని రక్షించలేము,
లక్ష్మీనారాయణ అడ్వకేట్. ఈ రోజున అరండల్పేటలో అంకమ్మ బస్తీతో ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సానా శ్రీనివాస్ గారు, అలాగే అతిథులుగా చొప్పర వెంకటేశ్వరరావు గారు, నిమ్మాని శివయ్య గురుభవాని గారు, అలాగే పిఎల్ నరసింహారావు గారు, మాదిరాజు ఉమా గారు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే ఈ అరండల్పేట వాస్తవ్యులందరూ కూడా ఈ హిందూ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం సుఖంగా నిర్వహించడానికి ఇక్కడ ఏర్పాట్లు చేసి అదేవిధంగా ఈ కార్యక్రమానికి బందోబస్తు చేసినటువంటి సూర్యారావుపేట పోలీసుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మాకు పరోక్షంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించినటువంటి సి ఛానల్ ఎండి రమేష్ గారికి, అదేవిధంగా మధుబంగ్ గారికి, ఆర్ఎస్ఎస్ శాఖ మా విభాగానికి అధిపతి అయినటువంటి మన హనుమంత్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి కృషి చేసిన గులాబ్ సింగ్ గారికి, మీ దళరాంజీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. ఈ నెల 27వ తేదీ వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ ఫర్ విమెన్ 2025 సీజన్ 10 వేడుకల్ని విజయవాడ వేదికగా ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఇమ్మడి శివకుమార్ తెలిపారు. సుమారు 15 విభాగాల్లో రాణిస్తున్న మహిళా ప్రతిభావంతులకు ఈ అవార్డులను అందజేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత కాలంలో మహిళలు పురుషులతో సమానంగా వ్యాపార, రాజకీయ మరియు వృత్తిపరమైన రంగాల్లో రాణిస్తున్నారని ప్రశంసించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఉన్న ఆంధ్రలెక్స్ కన్వెన్షన్ లో ఈ నెల 27వ తేదీ వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ ఫర్ విమెన్ 2025 సీజన్ 10 ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఇమ్మడి శివకుమార్ తెలిపారు. ఈ మేరకు వారాహి సిల్క్స్ షోరూమ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 9 సీజన్లు విజయవంతంగా హైదరాబాద్ లో జరగగా 10వ సీజన్ ని తొలిసారిగా విజయవాడలో నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర మరియు దుబాయ్ వంటి ప్రాంతాల నుంచి వచ్చే మహిళా ప్రతిభావంతులకి ఈ అవార్డులను అందజేయనున్నట్లు తెలిపారు. సుమారు 15 విభాగాల్లో రాణిస్తున్న మహిళల్ని గుర్తించి వారిని సత్కరిస్తున్నారని అన్నారు. వీరిలో వ్యాపారవేత్తలతో పాటు లెఫ్టినెంట్ కల్నల్ వంటి ఉన్నత పదవుల్లో ఉన్న మహిళలు కూడా ఉండటం విశేషం. ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియ 2 పద్ధతుల్లో జరుగుతుందని ఆయన వివరించారు. నిపుణులతో కూడిన జ్యూరీ ద్వారా కొందరిని ఎంపిక చేయగా మరికొందరిని మొబైల్ ద్వారా నిర్వహించిన ఓటింగ్ ప్రక్రియ ఆధారంగా ఎంపిక చేయడం జరిగిందని శివకుమార్ స్పష్టం చేశారు. అనంతరం ఆర్యవైశ్య నాయకులు పెనుగొండ సుబ్బారాయుడు మాట్లాడారు. వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ 10వ సీజన్ ని విజయవాడలో నిర్వహించడం స్థానిక ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 9 వేడుకలు హైదరాబాద్ లో జరగగా 10వ వేడుకను చారిత్రక నగరమైన విజయవాడలో ఏర్పాటు చేసినందుకు ఆయన చైర్మన్, వ్యవస్థాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత కాలంలో మహిళలు పురుషులతో సమానంగా వ్యాపార, రాజకీయ మరియు వృత్తిపరమైన రంగాల్లో రాణిస్తున్నారని ప్రశంసించారు. ఈ ఏడాది మహిళా పారిశ్రామికవేత్తలను గుర్తించి అవార్డులు అందించడం శుభ పరిణామమని తెలిపారు. అవార్డుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని, ఓటింగ్ ద్వారా 10 మందిని, జ్యూరీ నిర్ణయం మేరకు 16 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. అనంతరం వారాహి సిల్క్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాధవ్ మాట్లాడారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వారాహి సిల్క్స్ ప్రధాన స్పాన్సర్ గా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. తమ కమ్యూనిటీలో వివిధ రంగాల్లో అద్భుతమైన వృద్ధిని సాధిస్తున్న మహిళలు మరియు పురుషులను గుర్తించి గౌరవించడమే ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశమని చెప్పారు. అవార్డుల వేడుకకు విచ్చేసే వారి కోసం ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటించారు. కార్యక్రమంలో వారాహి కూపన్ పొందిన మహిళలు 7,500 రూపాయల కొనుగోలుపై 1,500 రూపాయల తగ్గింపు పొందవచ్చని వివరించారు. అలాగనే కార్యక్రమంలో భాగంగా స్పాట్ గేమ్స్ నిర్వహించి విజేతలకు స్పాట్ కూపన్లు అందజేస్తామని అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తమ సంస్థ ప్రత్యేక ఆఫర్లు అందిస్తుందని మాధవ్ తెలిపారు. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా, అలాగనే ప్రతి 5,000 కొనుగోలుపై ఒక గిఫ్ట్ ఓచర్ అందిస్తున్నట్లు తెలిపారు. ఈవినింగ్ అండి, నా పేరు శివకుమార్ ఇమ్మడి అని పిలుస్తుంటారు. నేను ప్రొఫెషనల్గా ఒక వెబ్ బ్రాండింగ్, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఓనర్ నుండి హైదరాబాద్లో మన ఆఫీస్ ఉంది. వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ని గత 9 సీజన్స్గా హైదరాబాద్లో జరుపుకున్నాము. ఇది 10వ సీజన్ అండి, మనం విజయవాడలో జరుపుకోబోతున్నాము. దీని యొక్క మరొక స్పెషాలిటీ, ఇది మహిళల సీజన్ అండి. ఇక్కడ మహిళలు 2 రకాలుగా అవార్డును పొందుతున్నారండి. ఒకటి వచ్చేసి ఓటు ఆధారంగా, ఇంకోటి జ్యూరీ బేస్డ్ ఆధారంగా. ఎప్పుడైతే జ్యూరీ బేస్డ్ ఆధారంగా మనకి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఒరిస్సా నుంచి కూడా మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి మనకి నామినేషన్స్ వచ్చాయండి. ఈ నామినేషన్స్లోంచి జ్యూరీ బేస్డ్ ఆధారంగా 11 జ్యూరీ మెంబర్స్ కూర్చొని యునానిమస్గా 11 మంది ఎస్ అన్నవి 16 మందికి మనం అవార్డు ఇవ్వబోతున్నామండి. ఈ అవార్డుల్లో ఆంటర్ప్రీనర్స్ ఉన్నారు, ప్రొఫెషనల్స్ ఉన్నారు,
లిటరేచర్ ఉన్నారు, డిఫెన్స్ ఉన్నారు, రకరకాల ఇండస్ట్రీలో వాళ్ళు చేసిన సక్సెస్ చూపెట్టడానికి ఒక వేదికగా వాడుకుంటున్నామండి. అండ్ ఇదే కాకుండా ఓటు బేస్డ్ ఆధారంగా కూడా వివిధ ప్రాంతాల నుంచి, ప్రతి స్టేట్ నుంచి మన దగ్గర ఓటు బేస్డ్గా వాళ్ళు పాల్గొన్నారండి పాపులారిటీ చూపెట్టుకోవడానికి. ఆ పాపులారిటీ పొందిన టాప్ 20 మెంబర్స్ కూడా ఇక్కడ మనం రికగ్నైజ్ చేయబోతున్నాము. మన ఈ పర్టికులర్ ప్రోగ్రాము వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ మానేపల్లి టైటిల్ స్పాన్సర్గా, వారాహి పవర్డ్ బైగా, వర్చుసా కలశ మనకి ప్లాటినం స్పాన్సర్గా మనకు ప్రోత్సహిస్తున్నారండి. ఇంకా చాలా స్పాన్సర్స్ మనకు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మనం 27వ తారీఖు శనివారం రోజున సాయంత్రం 5 గంటలకి ఆంధ్ర లక్స్ మన బెంచ్ సర్కిల్లో సెలబ్రేట్ చేసుకోబోతున్నామండి. ఈ ఈవెంట్కి ఎవరైనా రావాలంటే ఫ్రీగా ఇన్విటేషన్ వాళ్ళకి రావాలంటే ఇన్వైట్ బై ఎంట్రీ ఉంటుందండి. సో ఎవరైతే రాదలుచుకున్నారో వాళ్ళకి ఇన్విటేషన్ కంపల్సరీ అండి. లేని వాళ్ళు ఆన్లైన్లో వర్చువల్గా చూడొచ్చండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ శివకుమారి మాడి. ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నేను మాధవ్ అండి, వారాహి సిల్క్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని. సో మనం వారాహి విజయవాడలో లాంచ్ చేసిన సందర్భంగా వైశ్య లైమ్లైట్ అవార్డు కూడా హైదరాబాద్ నుండి విజయవాడకు ఇచ్చేస్తున్నారండి. వాళ్ళ 10th సీజన్ సందర్భంగా మనం స్పాన్సర్ చేస్తున్నాము. సో వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ ఏంటంటే మన ఈ కమ్యూనిటీలో ఉన్న ఫిమేల్ అండ్ మేల్ ఎవరైతే గొప్పగా వాళ్ళంతట వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారో వాళ్ళందరినీ మనం సత్కరించుకుంటున్నాము. సో అలాగే వాళ్ళకి మన కమ్యూనిటీ తరపు నుండి, మన వారాహి నుండి మనం చేయగలిగిన విధంగా స్పాన్సర్ చేస్తున్నామండి. అలాగే ఆ రోజు ఎన్నో బహుమతులు ఇస్తున్నాం వారాహి తరపు నుండి. స్పాట్ గేమ్స్ పెట్టబోతున్నాం, స్పాట్ కూపన్స్ ఇవ్వబోతున్నాం. సో దానిలో సందర్భంగా ఒక ఆఫర్ ఏంటంటే అక్కడ వచ్చి మన కూపన్ తీసుకున్న మహిళలకి సో ప్రతి 7,500 కొనుగోలు పైన 1,500 రూపాయలు ఆఫర్ ఇస్తున్నామండి. అలాగే కేవలం వైశాస్కే కాకుండా నార్మల్గా సంక్రాంతి సందర్భంగా మన వారాహిలో సంక్రాంతి ఆఫర్స్ చాలా ఇచ్చామండి. ప్రతి 10,000 కొనుగోలు పైన ఒక గోల్డ్ కాయిన్, అలాగే 5,000 కొనుగోలు పైన ఒక గిఫ్ట్ వోచర్ ఇవ్వబోతున్నామండి. సో దాన్ని వచ్చి అందరూ కొనుక్కోండి, సద్వినియోగం చేసుకోండి. సంక్రాంతి, క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి అందరికీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ నిపుణుల్ని తయారు చేసి ప్రపంచానికి అందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. విద్యార్థులతో క్వాంటమ్ టాక్ బై సీఎం సిబిఎన్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం. సైబరాబాద్ నిర్మాణం ద్వారా హైదరాబాద్ ఐటీ గ్లోబల్ హబ్ గా ఎదిగిందని వ్యాఖ్య. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో గణనీయమైన వృద్ధి సాధించే దిశగా పనిచేస్తుందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడి. గత ప్రభుత్వంలో జరిగిన వినాశనాన్ని అధిగమిస్తూ ప్రజల హామీలను నెరవేరుస్తూ రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పాటుపడుతుందని వ్యాఖ్య. వైద్య కళాశాలలో బాలికల వసతి గృహం నిర్మాణానికి జగన్ 5 కోట్లు కూడా ఇవ్వలేదని, నిధులు ఇవ్వని వ్యక్తికి పీపీపీ కళాశాలల గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం. ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల బాలిక వసతి గృహం భవనం నిర్మాణం పూర్తి చేయడంలో జగన్ చేతులెత్తేశారని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.